సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే అప్పుడే మీరు విష్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. विश यू मेनी 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 हैप्पी रिटर्न्स ऑफ द डे आंटी. ये दिन शुभकामना है, ये अंधा कानून है. इस देश में गंगा बेटी है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాలకి ఎదిరిపోయిన రా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించింది ఫస్ట్? ఎలా సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తారు. మగాళ్ళంటే బొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ ఎక్కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో, బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాము సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? పక్కా. నాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్? వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్ సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్, మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి వెళ్ళి తెలుసా? తెలుసా ఏంటి సార్, వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిని ఏడిపిస్తున్నా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని
చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిల్ని ఏడిపిస్తూ బజార్లో కనిపించారు. సచ్చిగా కనిపించదు సార్, అసలు బజార్కి వెళ్ళము. ఆ, రేయ్ అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. మనోడు ఏర్పాట్లు బాగానే గట్టి చేసాడు రా. ఏరా కనపట్లేదు. నమస్తే. అరే 420. మీరు పెళ్లికి వస్తారనుకోలేదే. అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్. అది తక్కువ కాలంలో మీరు మరీ బాగా క్లోజ్ అయ్యారు. అలాగని కేడి వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్. ఆ, చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. ఆ, బుద్ధిగా జాగ్రత్తగా. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. హలో బాగున్నారా? హలో డార్లింగ్. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పుష్టిగా ఉంది పాప. అబ్బో, ఐ డోంట్ నో. నమస్కారం. అవునే, లైట్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. బాబు పెళ్లి కూతురా? అయినా ఆడకూతురేగా. బాయ్ బాయ్ బాయ్. అయ్యో అయిపోయావురా. డైరెక్ట్ గా టేప్ లో మన ఫ్యూచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని. అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పీనల్ కోడ్ కి దొరకకుండా వేశాం. మే పర్వాలేదురా, అక్కడ ఉన్న ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటూనే చూశారు. అయిపోయారు రే, అయిపోయారు. బాడీలో మెయిన్ పార్ట్ కట్టు. అయ్యి బాబాయ్, అప్పటికి ఇలా ఫుడ్ గారితో చెప్తూనే ఉన్నాను, ఒరే పెళ్లి కూతురు రా అని. అబ్బా అయినా ఆడకూతురే కానీ 34. ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఆ? ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం 4 మనుషులైనా కావాలండి. పగిలిపోయేట్టుంది.